లడ్డుల్లో జంతువుల కొవ్వు, యాసిడ్స్, బాత్రూమ్ క్లీనర్స్, రకరకాలుగా గొంతులు చించుకున్నటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారిని కూడా జత చేద్దాం ఈరోజు. ఎందుకంటే ఆయన 4-5 సందర్భాలు వచ్చినా సరే మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు లడ్డు విషయం పైన. ఎందుకు వీళ్ళంతా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు? అంటే ఈ మధ్యకాలంలో ప్రజల్ని వీళ్ళు ఏదైతే చెప్పుకుంటూ ఒక క్రియేషన్ తీసుకొచ్చి జనానికి అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారో ఇవన్నీ కూడా సార్ రీసౌండ్ వస్తా ఉంది. క్లియర్గా ఉంది సార్, చెప్పండి. ఆడియో నాకే వినపడతాం. ఓకే, క్లియర్గా ఉంది, మీరు చెప్పండి. సార్ వీళ్ళు సిబిఐ రిపోర్ట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ సిబిఐ రిపోర్ట్లో ఇలాంటి వాస్తవాలన్నీ బయటకు వస్తాయని వాళ్ళు ఊహించలేదు సార్. సిబిఐ రిపోర్ట్లో వచ్చిన వాస్తవాలు ఎప్పుడైతే వాళ్ళ కంగు తినేలా చేసినాయి. ఎందుకంటే అందరూ కూడా అసలు ఏం జరిగిందో సుప్రీంకోర్టు చెప్పింది విచారణ చేయమని, సిబిఐ సిట్టు జాయింట్గా వాళ్ళ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మేమందరం ఎదురు చూసాం ఏమొస్తుందని. అప్పుడు దాకా మేము ఎవరం కూడా మాట్లాడలేని పరిస్థితి. ఎప్పుడైతే సిబిఐ విచారణ కంప్లీట్ అయ్యి ఛార్జ్ షీట్స్ సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసిందో ఆ నివేదికలు మొత్తం పరిశీలించిన తర్వాత క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు 2014 నుంచి ఏ రకమైన కుట్రలకు తెరలేపారో అవన్నీ కూడా ఈరోజు బయటకు వచ్చిన పరిస్థితి. కాబట్టి వీళ్ళు ఈరోజు ఏమీ మాట్లాడలేక మళ్ళీ ఇమీడియట్గా ఆ ఒక్క గుడి ప్రసాదంలోనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని గుళ్ళ ప్రసాదాలు కల్తీ అని చెప్పి ఇంకా ఒక తప్పుని కప్పిపెట్టుకోవడానికి ఇంకా 4 తప్పులు చేసేదానికి ముందుకెళ్లారు. ఈ అన్ని కార్యక్రమంలో భాగంగా ఈరోజు వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ సభ్యులు కానీ ఎవరి దగ్గర ఈరోజు ఆన్సర్ లేక ఎదురుదాడి చేసే పరిస్థితి వాళ్ళు వచ్చారు. క్లియర్గా మీరు చెప్పినట్టుగా ఇందాపూర్ డైరీ హెరిటేజ్ వెబ్సైట్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఉండింది, కానీ అది మళ్ళీ కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఎందుకు మార్చారనే దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో ఇమీడియట్గా ఎవరైతే మీ సేల్స్ హెడ్ శాస్త్రి గారు ఉన్నారో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇది మీ హెరిటేజ్కి, ఆయన ఎందుకు రిజైన్ చేశారని అడిగితే దానికి మీ దగ్గర ఆన్సర్ లేదు. అసలు నందిని డైరీ మీరు అప్పుడు ఆర్డర్లు ఇచ్చేవాళ్ళు, మీ వెబ్సైట్లో నందిని డైరీ ప్రొడక్ట్స్ ఉండేవి వైష్ణవి డైరీలో, ఈరోజు అవన్నీ కూడా ఎందుకు డిలీట్ చేశారు? వైష్ణవి డైరీ వెబ్సైట్లో నందిని ప్రొడక్ట్స్ ఉండేవి గతంలో, నేను దగ్గర ప్రూఫ్ ఉందండి, వీడియో కూడా పంపిస్తాను మీకు. ఎందుకంటే వీళ్ళు వెబ్సైట్ చేంజ్ చేసేటప్పుడు స్నాప్ షాట్ లాగా రికార్డ్ అయిపోద్ది సార్. ఆ స్నాప్ షాట్ కూడా బయటకు వచ్చినాయి. వైష్ణవి డైరీలో ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా క్లియర్ గా వాళ్ళ వెబ్సైట్ వీడియోలో ఉన్నాయి. నందిని వైష్ణవి లింకులు ఎస్టాబ్లిష్మెంట్ అయి ఉన్నాయి. సూపర్. మీరే క్లియర్ గా నరేంద్ర గారు కూడా చెప్పారు, మేము డైరీ తిరుమల తిరుపతి దేవస్థానానికి మేము నెయ్యి సప్లై చేయడానికి గర్వపడుతున్నామని చెప్పి జెండా ఊపి ట్యాంకర్ని పంపించింది కూడా మనందరం కూడా చూసాం. ఆయన ఫేస్బుక్ లో కూడా పెట్టాడు, నరేంద్ర గారు ఫేస్బుక్ లో కూడా క్లియర్ గా. ఇప్పుడు ఏమైందంటే ఏదైతే 321 రూపాయలు ఉన్న నెయ్యిని 658 రూపాయలకి పెంచుకోవడం కోసమే అది ఎప్పుడైతే బయటకు వస్తుందో దాన్ని కవర్ చేసుకోవడానికి కుట్ర తెరలేపారు అనేది అర్థమవుతుంది ఒకటి. రెండోది 4 ట్యాంకర్లు ఎప్పుడైతే రిజెక్ట్ అయినాయో వాటిని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ వైష్ణవి డైరీ ద్వారా లోపలికి వెళ్ళి వీళ్ళు తయారు చేశారో వాళ్ళ కల్తీ బయటపడుద్దని చెప్పి ఏదో ఒక రోజేనని చెప్పి అది అపోజిషన్ పార్టీ మీద తోయడానికి ఇది కుట్ర ప్లాన్ చేశారు. ఏదైతే రేటు పెంచుకోవడానికి వీళ్ళు చేసిన పొరపాటు మన మీద నెట్టడానికి ఈ రెండు కలిపి కుట్ర ఏదైతే చేశారో అది కవర్ చేసుకోవడానికి వీళ్ళు మా ప్రభుత్వం మీద తోయడం జరిగింది. మళ్ళీ నెయ్యి క్వాలిటీని 2019-24 మధ్యలోనే స్పెసిఫికేషన్లు ఏం మార్చకుండానే టెక్నాలజీ పెంచి దాదాపు 90 కోట్ల పైచీలకు మిషనరీ కొని దాన్ని అప్గ్రేడ్ చేయడం కూడా గత ప్రభుత్వంలో జరిగింది. ఏది క్వాలిటీ పెంచేదానికోసం కానీ అప్గ్రేడ్ చేసి మిషనరీ టెక్నాలజీ వాడింది కూడా ల్యాబ్లన్నీ అప్గ్రేడ్ చేసింది కూడా గత ప్రభుత్వంలోనే. కానీ ఈ విధంగా ఉన్న టైంలో మీరు వైష్ణవి డైరీ మీద చర్యలు తీసుకుంటే మరి సంఘం డైరీ మీద చర్యలు తీసుకోవట్లేదు. ఈ వ్యవహారం బయటకు వస్తుందని చెప్పనే వైష్ణవి డైరీ గేట్లు రంగులు మార్చారు, వెబ్సైట్లో నుంచి సంఘం డైరీ మొత్తం కూడా తీసేశారు. మేము క్లియర్గా అడిగాము ఆ రోజు సిబిఐ ఛార్జ్ షీట్లో ఏదైతే ప్రీమియర్ డైరీ ఆరోపణలు ఎదుర్కొంటా ఉందన్నారో అదే ప్రీమియర్ డైరీ మీ గత ప్రభుత్వంలో హయాంలో 90% నెయ్యి సప్లై చేసింది కదా అని అడిగితే అవన్నీ మాకు తెలియదు, మీ ప్రభుత్వం విచారణ చేయొచ్చు కదా 19-24 మధ్యలో అడుగుతున్నారు. అసలు ఇలాంటి దుర్మార్గాలు చేస్తారని ఎవరైనా ఊహిస్తే కదా బ్రిటిష్ కాలంలో కానీ
లేకపోతే స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ తిరుపతి తిరుమల దేవస్థానం మీద కానీ ఆ ప్రసాదం మీద కానీ ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేయాలంటే భయపడే పరిస్థితి. అవును. ఎందుకంటే దేవదేవుడిని పరమాత్ముడిని ఆక్షేపం చేయాలంటే ఆయన మీద నిందలు వేయాలంటే ఎంత ధైర్యం కావాలండి ఎవరికైనా. అలాంటిది ఎంతో భక్తిభావంతో ప్రతి ఒక్కరు భక్తులే కాదు, అక్కడ పనిచేసే ఉద్యోగులు కావచ్చు, సప్లై చేసేవాళ్ళు కావచ్చు, అందరూ కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేస్తే మన కంపెనీకి కలిసి వస్తుంది, మనకు వ్యాపార అభివృద్ధి చెందుద్ది అనేది ఉద్దేశంతో చేస్తారు తప్ప లాభాపేక్షతో వ్యాపార అపేక్షతో ఎవరు చేయరు అక్కడికి. అలాంటి ఆలోచనలు అందరికి ఉంటాయి కాబట్టే మేము అనుమానించలేదు 19 మధ్యలో. నిన్న క్లియర్గా ఎవరైతే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ఉన్నాడో ఆయన అడిగాడు ఏమని, మీరు 19 మధ్యలో ఎందుకు ఎంక్వైరీ చేయలేదని. మీరు ఇలాంటి కుంభకోణాలు కుట్రలు చేస్తారని మాకు తెలియదు, సిబిఐకి తెలియదు, సిట్కి తెలియదు, ప్రజలకి తెలియదు, భక్తులకు తెలియని పరిస్థితి. ఇదే కాకుండా నేను క్లియర్గా అడిగాను ఫస్ట్ క్వశ్చనే ఏమని, మీరు 18లో నెయ్యి కొని లడ్డు తయారు చేశారు. అవును. ఆ లడ్డు ఇక మళ్ళీ పోతేయడానికి మళ్ళీ ఫ్లేవర్ నెయ్యి ఎందుకు కొన్నారని అడిగితే దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అసలు నవ్వుకునే పరిస్థితి వచ్చింది. ఏది టీడీపీ సభ్యులు కూడా ఇలా కూడా జరిగిందా అని ఒక్కసారిగా అలా తలెత్తి చూసిన పరిస్థితి. అలాగే ఏదైతే 4 ట్యాంకర్లు మీ హయాంలో వచ్చి మీ హయాంలో రిజెక్ట్ చేసి మళ్ళీ మీరే చేసి ఇప్పుడు ఏమడుగుతారు హౌస్ లో, మీరు 19-24 మధ్యకాలంలో మంచిగా మాట్లాడండి, 24 తర్వాత మాట్లాడొద్దు అంటారు. ఎందుకంటే అసలు అక్రమాలు జరిగింది కానీ ఇవన్నీ జరిగింది 24 తర్వాత. అయితే మీ ప్రభుత్వంలో అయితే 19-24 మధ్యలో ఎటువంటి కల్తీ జరగలేదు, అసలు కల్తీ లడ్డు అనే ప్రస్తావనే లేదు. 2014-19 మాట్లాడచ్చా? మీ కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకూడదంట, 2014-19 మాట్లాడకూడదు అంటున్నారు. మళ్ళీ అగైన్ 98 నుంచి కూడా మాట్లాడకూడదంట. సార్ నేను 1998లో మీరు పాల పౌడర్ ఎందుకు సప్లై చేశారు తిరుమలకి, అది టెండర్ లేకుండా అని నేను అడగడం జరిగింది. 70 రూపాయలకి టెండర్ లేకుండా పాలు డైరెక్ట్ గా ఆర్డర్ తీసుకొని సప్లై చేస్తే ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళని బిల్లు పేమెంట్ పెండింగ్ పెట్టింది. ఇది రూల్స్ విరుద్ధంగా ఉంది కాబట్టి మీరు పేమెంట్ ఇవ్వమని చెప్పింది. దాన్ని ఏం చేశారు, మళ్ళీ బోర్డులో పెట్టి రిట్రైవ్ చేసుకొని మీరు పేమెంట్ తీసుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు సాక్షాత్ దేవాలయం అసెంబ్లీలో ఏం చెప్తారు, మేము అసలు ఎప్పుడు కూడా టీటీడీకి కానీ తిరుమలకు కానీ మా కుటుంబానికి కానీ మా హెరిటేజ్ సంబంధం లేదని చెప్పారు. దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఆయన ఏమంటాడు, ఎవరు ఈ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి, సార్ 98లో ఇప్పుడు ఎందుకు సార్ అంటాడు. మళ్ళీ నేను అడిగాను, సార్ 2004లో ఆగస్టులో రాజశేఖర రెడ్డి గారికి సీఎం ఉన్న టైంలో మీరు టెండర్ ఎందుకు పార్టిసిపేట్ చేశారు సార్ అని అడిగా. లేదు మేము L3గా వచ్చామని నారా లోకేష్ గారు చెప్తారు. వాళ్ళ నానేమో మేము అసలు తిరుమలకి మాకు సంబంధం లేదని చెప్తారు. లోకేష్ గారేమో మేము L3గానే వచ్చామో మేము సప్లై చేయలేదని చెప్తారు. ఇక్కడ ఆర్థిక మంత్రి ఏమో మేము 98లో జరిగిన విషయాలు ఇప్పుడు ఎందుకు అంటారు. అంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ముఖ్యమంత్రిగా వచ్చాడో ఈ రాష్ట్రంలో అప్పటి నుంచే డైరెక్ట్ గా డైరీ ఇన్వాల్వ్మెంట్ అవడం జరిగింది ఆ కాలంలో. కానీ బయటకు వస్తే ఇబ్బంది అయింది ఏ రోజైనా అని వీళ్ళు ఏదైతే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయో వాటి ద్వారా వీళ్ళు సప్లైకి గత ప్రభుత్వంలో 14-19 మధ్యలో కానీ 24 తర్వాత కానీ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టినట్టుగా క్లియర్ గా అర్థమవుతా ఉంది మనకి. ఎందుకంటే ఆయన గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడేమో డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేసింది హెరిటేజ్, మరి డైరెక్ట్ గా పాల పౌడర్ సప్లై చేసింది హెరిటేజ్. అసలు పాల పౌడర్ ఎందుకు సప్లై చేసే తిరుపతికి అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే నెయ్యో పాలో సప్లై చేస్తారు కానీ పాల పౌడర్ సప్లై చేయడం 30 సంవత్సరాల క్రితం అని చెప్పేది ఎవరికి అర్థం కాని ప్రశ్న అది. ఇదే ఈ జరుగుతా వచ్చే క్రమంలో ఏదైతే ఈ రోజు ఎవిడెన్స్ బయటకు వచ్చిందో నేను క్లియర్ గా చెప్పాను. నిన్న 35వ పేజీలో కంప్లైంట్ ఉంది. కంప్లైంట్ చూపించి మాట్లాడుతున్నారు అసెంబ్లీలో. సార్ కంప్లైంట్ కాదు సార్, ఇప్పుడు నేను బ్లడ్ టెస్ట్కి వెళ్తాను సార్, నాకు షుగర్ ఉందా బీపీ ఉందా ఏం చెక్ చేయమని చెప్పి మనం పేమెంట్ చేసి ఒక రసీదు తీసుకుంటాం. ఆ రసీదు గురించి ఎట్లా మాట్లాడతారు సార్, మనకు వచ్చిన రిపోర్ట్ల గురించి మాట్లాడాలి. కరెక్ట్. మాకు ఎంత ఏ పారామీటర్ మాట్లాడాలి, రిపోర్ట్ల గురించి మాట్లాడకుండా మనం ఏదైతే అడిగామో దాని గురించి మాట్లాడుతున్నారు. మీరు ఏదైతే అనుమానంతో మీరు కల్పితంగా సృష్టించి పెట్టిన కేసు ఏదైతే ఉందో ఆ కేసు గురించి మీరు మాట్లాడుతున్నారు. కానీ సుప్రీంకోర్టుకి అది వెళ్ళిపోయింది. రైట్. కానీ మీరు దేని గురించి మాట్లాడాలి, 209వ పేజీలో 210వ పేజీలో సిబిఐ ఇచ్చిన దాంట్లో ఎన్డీడీబీ గానీ ఎన్డీఆర్ఐ గానీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి, అసలు సిబిఐ దీని మీద ఏమి నిర్ధారణ చేసింది అది మాట్లాడకుండా వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన దాన్ని చూపించి 35వ పేజీ అని చెప్పి నేను కూడా చెప్తున్నా. ఇంకోటి ఏదైతే వీళ్ళు సుబ్బారెడ్డి మీద ఆరోపణ చేశారు నిన్న కూడా, సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారు, మా ప్రభుత్వంలో ఎటువంటి అవినీతి కానీ అక్రమాలకు కానీ కల్తీగా తావు లేదు, మేము 18 రిజెక్ట్ క్వాలిటీ లేని దాన్ని రిజెక్ట్ చేసామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అవును. మీరేం చేశారు, 2024 తర్వాత అడల్టరేషన్ జరిగి ఉండొచ్చేమో అని చెప్పి సుబ్బారెడ్డి గారు విచారణకి ఆయన సుప్రీంకోర్టుకు పోయి విచారణకి ఆయన అడిగితే సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నారు అని చెప్పి నేను అసెంబ్లీలో మాట్లాడతారు. ఎంత నిస్సిగ్గుగా డివేట్ చేస్తా ఉన్నారంటే మాకైతే అసలు ఆశ్చర్యం వేసే పరిస్థితి వచ్చింది. నిమిషానికి అడ్డుకుంటున్నారు. ఇది కూడా కాకుండా వీళ్ళు ఏం మాట్లాడతారు, ఇక్కడ హౌస్ లోకి వచ్చిన తర్వాత క్లియర్ ఎవిడెన్స్ మీకు చూపిస్తే మీ దగ్గర ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ లేదు. పైగా
మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఏ రోజు ఆరోపణ చేయలేదు, భక్తులు ఏ రోజు ఆరోపణ చేయలేదు 1924 మధ్యలో. మీరు మళ్ళీ ఎక్కడ రామాలయం అయోధ్యకి ఎప్పుడైతే లడ్లు పంపించారో వాటి మీద కూడా మీరు ఆరోపణలు చేసే పరిస్థితి వచ్చింది ఈ రోజు. వాటిని కూడా మేము చెప్పాం. మీరందరూ కూడా ప్రధానమంత్రి మోదీ గారి నుంచి మీ పార్టీ కూటమి సభ్యులు అందరూ అక్కడికి వెళ్ళారు కదా, మీరు ఆ ప్రసాదం స్వీకరించారు కదా, మరి మీరు ఆ రోజు ఎందుకు కంప్లైంట్ చేయలేదు అని అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సరే లేదు అసలు. ఎందుకంటే 1924 మధ్యలో ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు నెయ్యి విషయంలో కానీ తిరుపతి లడ్డు విషయంలో కానీ భక్తులు ఎక్కడ అసౌకర్యానికి గురవలేదు. ఇంకోటి పాలు కల్తీ అయితే 7 చచ్చిపోయారు, నీళ్లు కల్తీ అయితే శ్రీకాకుళంలో ఎంతమంది చనిపోయారు. ఈరోజు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కల్తీ జరిగినా కెమికల్స్ యాడ్ అయినా కూడా అందరూ చనిపోయే పరిస్థితి. కానీ తిరుపతి దేవస్థానం ప్రసాదం వల్ల ఏ కంప్లైంట్ ఇంతవరకు రిజిస్టర్ కాలేదు. అస్వస్థతకు గురైంది కానీ చనిపోయింది కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా లేవు. ఇంత క్లియర్ గా మేము మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఏమంటే కెమికల్స్ ఉన్నాయి, కెమికల్స్ కొన్నారని చెప్పి సిబిఐ ఛార్జ్ షీట్ ఉంది. దానికి కూడా మేము అడిగాం, కెమికల్స్ కొన్నారు కరెక్టే, దేనికి కొన్నారు? పాల క్యాన్లు క్లీన్ చేయడానికో, ట్యాంకర్లు క్లీన్ చేయడానికో, వాళ్ళ ప్లాంట్ క్లీన్ చేయడానికో కొనుక్కున్న కెమికల్ని తీసుకొచ్చి మీరు లడ్లో కలిపారు, అట్లా అబద్ధాలు చెప్తారు. అందుకని అడిగా, మీ హెరిటేజ్ డైరీ పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మీరు ఏ కెమికల్స్ పర్చేజ్ చేశారో డేటా బయట పెట్టే ధైర్యం తమ్ము మీకు ఉందని అడిగితే దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. సప్లై చేస్తున్నారేమో హెరిటేజ్ వాళ్ళు, అదే హెరిటేజ్ లో క్లీన్ చేయడం, క్లీనర్స్ ఉండవు వాళ్ళ దగ్గర, అదే దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేక అదే పరిస్థితి ఉంది సార్. వాళ్ళు ఏమంటారు దానికి ఆన్సర్ ఏంటి? నరేంద్ర మోదీ గారు ఆధ్వర్యంలో పనిచేసే భారత ప్రభుత్వాన్ని అవమానిస్తున్నారు. భారత ప్రభుత్వాన్ని అవమానించారు. ఈ పాల డైరీలో ఏ కెమికల్స్ కొని ఎన్ని క్లినిక్ వాడుకుంటారని మేము అడిగితే అసలు అర్థం కాని పరిస్థితి సార్. వాళ్ళు మోడీ గారిని కాదండి, డైరీలకు ఏదైతే కెమికల్స్ వాడారో బయట పెట్టే అవకాశం ఉందా, విచారణకు ఆదేశించే అవకాశం ఉందని మేము అడిగితే నరేంద్ర మోదీ గారిని అవమానించారు, భారత ప్రభుత్వం పనిచేయలేదు అంటారా అంటాడు. ఏం సార్ అసలు ఎక్కడైనా పొంతనుందా వాళ్ళు మాట్లాడే భాషకి? క్లియర్ గా వాళ్ళు ఈ రోజు ఒప్పుకున్నారు. నెయ్యి ఏదైనా కల్తీ జరిగినా, నాణ్యత లోపం ఉన్నా, నాణ్యత లోపం ఉన్న నెయ్యిని తీసుకుని మళ్ళీ లడ్లు తయారు చేసిన అది మా ప్రభుత్వంలోనే, గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదు అనేది నిన్న కౌన్సిల్ లో తేట తెల్లమైపోయింది. ఈ ప్రపంచంలో ఉండే హిందువులందరికీ అర్థమైపోయింది ఏం జరిగింది అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను.